వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ ఛానల్. 27th ఫిబ్రవరి 2024 ఎడిటోరియల్స్ చూద్దాము. ప్రమాదంలో వలస జంతువులు. ప్రపంచవ్యాప్తంగా వలస జీవ జాతుల స్థితిగతులపైన ఇటీవల తొలిసారిగా వెలువడిన ఐక్యరాజ్యసమితి నివేదిక ఆందోళనకర విషయాలు వెల్లడించింది. దాని ప్రకారంగా వలస జీవ జాతుల సదస్సు CMS రూపొందించిన జాబితాలో ప్రతి 5ంటిలో 1 అంతరించడానికి సిద్ధంగా ఉంది. 44% జాతులు జనాభా గణనీయంగా తగ్గిపోతుంది. మత్స్య జాతుల్లో ఈ ప్రమాదం మరింతగా అధికంగా ఉంది. సముద్ర తాబేళ్లు, తిమింగలాలు, సొరచేపలు తదితరాలు సముద్రంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తాయి. ఏనుగులు, పులి, చిరుత, మందలుగా ఉండే దుప్పులు, జింకలు వంటివి మైదానాలు, ఎడారులు దాటి వలస వెళ్తున్నాయి. పక్షులు, సీతాకోకచిలుకల వంటివి వలసపోతాయి. మోనార్క్ సీతాకోకచిలుకలు కోట్ల సంఖ్యలో కెనడా, అమెరికా నుంచి 3000 మైళ్ళ దూరం ప్రయాణించి మెక్సికోకు చేరుతాయి. ఈ వలసకు నాటికి 4-5 తరాల కాలం పడుతుంది. అమూర్ డేగలు రష్యా నుంచి ఆఫ్రికా వరకు 22,000 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. స్పార్-వింగ్డ్ ల్యాంపింగ్ అనే పక్షి ఇటీవల వరంగల్ పరిసరాల్లో కనిపించింది. ఏం పక్షి అంటే స్పార్-వింగ్డ్ ల్యాంపింగ్ అనే పక్షి వరంగల్లో పరిసరాల్లో కనిపించిందట. ఇది ఉత్తర ఆఫ్రికా, మధ్యధర ప్రాంతాల్లో తిరిగే ఈ పక్షి భారత్లో దర్శనమివ్వడం ఇదే తొలిసారి పక్షి ప్రేమికులు చెబుతున్నారు. వలస జాతులు తమ ప్రయాణ మార్గంలో ఆహారం దొరికే ప్రదేశాలు, ప్రత్యుత్పత్తి జరిపే ప్రాంతాలు, విశ్రాంతి తీసుకునే చోట ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా ఆహారము, సంతానోత్పత్తి కోసము జీవులు వలస వెళ్తుంటాయి. దేశాలకు అతీతంగా ఆయా ప్రాంతాలకు వలస వెళ్లే జీవ జాతుల రక్షణకు 1979లో వివిధ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ దేశాల సంఖ్య ప్రస్తుతం 139కి చేరింది. 2020 ఫిబ్రవరిలో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన ఐక్యరాజ్యసమితి ప్రపంచ వలస జాతుల ఒప్పందము CMS COP13 వన్యప్రాణి వలస జాతుల పరిరక్షణ సదస్సు సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే వలస జీవ జాతుల స్థితిగతుల నివేదిక ఇటీవల విడుదలైంది. ఈ నివేదిక అనుబంధం 1లో ఉన్న 180 జాతుల్లో 147 అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అనుబంధం 2లోని 179 జాతుల మనుగడ ప్రమాదంలో పడింది. జాబితాలో లేని మరో 399 జాతులు, ముఖ్యంగా మత్స్య పక్షి జాతులు సైతము మనుగడ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ నివేదిక ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా 4,508 వలస జాతులు ఉన్నాయి. గుర్తించాల్సినవి మరెన్నో మిగిలిపోయాయి. CMS COP14 ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో ఇటీవల జరిగింది. పక్షులు, గబ్బిలాలు, కీటకాలు వలస వల్ల మొక్కల్లో పరాగ సంపర్క, విత్తన వ్యాప్తి జరుగుతాయి. వలస జీవ జాతులు పర్యావరణ పర్యాటకానికి ముఖ్యంగా ఆకర్షణీయంగా నిలుస్తాయి. అక్రమ వేట, ఆవాసాలు నశించడం లేదా దెబ్బతినడము, వలస వెళ్లే మార్గంలో అడ్డంకులు, వాతావరణ మార్పులు, కాలుష్యము, శబ్దం, జాతులు పెరగడము తదితరాదుల వల్ల శత్రు జాతులు పెరగడం తదితరాదుల వలస జీవజాతులు కనుమరుగవుతూ ఉన్నాయి. వలస జాతుల ఆవాసాలు చాలా చోట్ల వ్యవసాయానికి మల్లుతున్నాయి. రోడ్లు, రైల్వే లైన్లు, పరిశ్రమల వల్ల కలిగే అలజడి, నౌకల ప్రయాణాలు పెరగడము తదితరాదులు జీవుల వలసలకు అడ్డంకిగా మారాయి. వలస జాతుల ఉమ్మడి సహజ సంపద, వాటి సంరక్షణ కోసము ఆయా దేశాలు కలిసికట్టుగా పాటుపడాలి. చట్టవిరుద్ధ వేట నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవాలి. వలస జీవ జాతులు ప్రయాణ మార్గాలు, విడిది ప్రదేశాలు, గమ్యస్థానాలకు భద్రత కల్పించాలి. క్షీణించిన ఆవరణ వ్యవస్థలను పునరుద్ధరించాలి. వివిధ వలస ప్రదేశాలను అనుసంధానించి జీవుల ప్రయాణము సాఫీగా సాగేలా చూడాలి. వాటిని నిరంతరము పర్యవేక్షించడం తప్పనిసరి. చేపల వేట సమయంలో కొన్ని జాతులు అనవసరం వలల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోతున్నాయి. దీన్ని నివారించడంపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ముఖ్యంగా జీవ వైవిధ్యం ప్రాధాన్యంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి. అన్ని చోట్ల వలస ప్రదేశాలను గుర్తించి వాటిని రక్షిత ప్రాంతాలుగా ప్రకటించాలి.
ప్రస్తుతము కట్టు తప్పిన ప్లాస్టిక్ వినియోగం వలన వలస జీవుల పాలిట శాపంగా మారింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తిని పక్షులు, జలచరాలు మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూతాపం పర్యావరణంలో లేకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలి. దేశాల పాలకులు చిత్తశుద్ధితో పాటుపడితే మనుగడ ముప్పు నుంచి వలస జీవజాతులు బయటపడతాయి. ఇది వలస ప్రమాదంలో ఉన్న వలస జీవజాతుల గురించి ఇవ్వడం అనేది జరిగింది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారు. ఏఐ నిపుణుల కార్ఖానా భారత్. ఏఐ నిపుణుల కార్ఖానాగా భారత్ అంటే ఏంటిదంటే, నేడు దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు ఏఐ పరిశోధనల భారీగా నిధులు వెచ్చిస్తున్నాయి. అమెరికాలోని స్టాన్ఫర్డ్, టఫ్ట్స్ విశ్వవిద్యాలయాల అధ్యయనాలు ప్రపంచ మేధస్సు హక్కుల సంస్థ విపో గణాంకాల ప్రకారంగా నేటికి ఏఐ దేశాలలో భారత్ సైతము ఉంది. 2020లో ఇండియా దాదాపు 2000 ఏఐ పేటెంట్ దరఖాస్తులు దాఖలు చేసిందని విపో వెల్లడించింది. అమెరికా గూగుల్, ఓపెన్ ఏఐ, మైక్రోసాఫ్ట్, అమెజాన్, చైనాలలో టెన్సెంట్, బైడు, అలీబాబా తదితర ప్రైవేటు సంస్థలు ఏఐ పరిశోధన కొత్త శిఖరాలను తీసుకెళ్తున్నాయి. చైనా కంపెనీలు ముఖ గుర్తింపు, లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో ముందంజ వేశాయి. బ్రిటన్లో గూగుల్ అనుబంధ సంస్థ అయిన డీప్ మైండ్ ఏఐ పరిశోధనలకు పట్టుగమ్యంగా ఉంది. జర్మనీలోని బాఫ్, సీమెన్స్ కంపెనీలు రోబోటిక్స్ పరిశ్రమలకు ఆటోమేషన్లో ముందంజ వేస్తున్నాయి. మానవుల పోలిక రోబోలకు ఏఐ చోదక వాహనాలుగా జపాన్ అభివృద్ధి చేస్తుంది. దక్షిణ కొరియాలోని శాంసంగ్, ఎల్జీ కంపెనీలు ఆరోగ్య సంరక్షణ, ఫైనాన్స్, స్మార్ట్ నగరాల అభివృద్ధికి ఏఐ అప్లికేషన్లు రూపొందిస్తున్నాయి. ఇజ్రాయిల్ సైబర్ భద్రత, రక్షణ అప్లికేషన్లు వెలువరుస్తుంది. స్మార్ట్ నగరాల సుస్థిరాభివృద్ధికి సింగపూర్ ఏఐ ప్రయోగాలు చేస్తుంది. పరస్పర సహకారము. భారత్ సైతము ప్రభుత్వ సేవలను, రక్షణ, వ్యవసాయము, విద్య, వైద్య రంగాల్లో ఏఐని వినియోగిస్తుంది. 50 లక్షల మంది ప్రోగ్రామర్లు కలిగిన ఇండియా రానున్న కాలంలో విదేశాలకు ఏఐ నిపుణులను ఎగుమతి చేసే సత్తా ఉందని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా సంస్థలు విశ్లేషించాయి. మైక్రోసాఫ్ట్కు చెందిన డెవలపర్ల విభాగము గిట్ హబ్లో ప్రతి 5 ఏఐ ప్రాజెక్టులో ఒకటి భారతదేశ డెవలపర్ల నుంచే వస్తుంది. దాదాపుగా 5 లక్షల భారతీయ డెవలపర్లు ఏఐ, డేటా సైన్సులలో ప్రావీణులని నాస్కామ్ అంచనా వేసింది. ఐఐటీలు, టీసీఎస్లు ఏఐ శిక్షణను పెద్ద ఎత్తున చేపట్టాయి. మునుముందు ప్రపంచంలో అత్యధికంగా ఏఐ సిబ్బంది భారత్లో తయారవుతారని పలు అంతర్జాతీయ అధ్యయనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ ఏఐ పెట్టుబడుల్లో భారత్ 5వ స్థానాన్ని ఆక్రమిస్తుంది. నిరుడు ఇండియాలో ఏఐ అంకురాలు $224 కోట్ల పెట్టుబడులను సమీకరించారని స్టాన్ఫర్డ్ నివేదిక తెలిపింది. 2013 నుంచి 2022 మధ్య భారత్లో 296 ఏఐ అంకుర సంస్థలు నెలకొల్పినాయి. ఇవి జపాను, జర్మనీ, సింగపూర్లో ఏర్పడిన అంకుర సంస్థల కన్నా ఎక్కువ. అదే కాలంలో అమెరికాలో 4643, చైనాలో 1337, బ్రిటన్లో 630, ఇజ్రాయిల్లో 402 ఏఐ అంకుర సంస్థలు ఆవిర్భవించాయి. సృజనాత్మకత, సమీకరణ సామర్థ్యాలను పెంచుకుంటే కానీ భారతీయ అంకురాలు అగ్రస్థానాన్ని అందుకోలేవు. భారత ప్రభుత్వం 2022లో రక్షణ రంగంలో 75 ఏఐ పథకాలను ప్రకటించింది. సైబర్ భద్రత, డ్రోన్లు, సముద్ర గర్భ నిఘా, సరిహద్దు భద్రత, ఉగ్రవాదంపైన పోరును ఉద్దేశించిన ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. రక్షణ పరమైన ఏఐ అభివృద్ధిలో భారత్, అమెరికా, ఇజ్రాయెల్ సహకరించుకుంటున్నాయి. రష్యా సైతం భారత్కు తోడ్పడడానికి సిద్ధంగా ఉంది. విస్తృత ప్రభావము. భారత్ వ్యవసాయంలో క్రాఫిన్ అనే ఏఐ సాధన ఉపగ్రహాలు, డ్రోన్లు,
సెన్సార్ల ద్వారా సేకరించిన సమాచారంలో తెగుళ్లను ముందే పసిగట్టడానికి తోడ్పడుతుంది. కిసాన్ ఏఐ పంటలు, వాతావరణానికి సంబంధించిన సమాచారాన్ని తెలిపే చాట్‌బాట్, సాగు వ్యయము, పంటల దిగుబడి, ఆదాయము, మార్కెట్ సమాచారాన్ని ఐఫర్డ్ అనే ఏఐ సాధనము అందిస్తుంది. ఏడాది ఒకసారి స్వదేశాన్ని సందర్శించే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఈ ఏడాది భారత్లో ఏఐ అధ్యయనంపై పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. భారత్లో 2025 కల్లా 20 లక్షల మందికి ఏఐ నైపుణ్యంలో శిక్షణ ఇస్తామని ప్రకటించారు. చిన్న చిన్న పట్టణాల్లో పాఠశాల విద్యార్థులు, మహిళలకు, ఉద్యోగార్థులకు నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. 2025లో భారతదేశంలో జీడీపీకి ఏఐ వల్ల $50,000 కోట్ల వాటా సమకూరనుందని అంచనా వేశారు. 2017లో మైక్రోసాఫ్ట్ బెంగళూరు ప్రాంగణంలో పరిశోధన ప్రాజెక్టు ప్రారంభమైన కార్యము అనేక భారతీయ భాషల్లో డేటా సెట్స్ను సమీకరించి ఏఐ శిక్షణ టూల్స్ అభివృద్ధికి తోడ్పడుతుంది. 2021లో మైక్రోసాఫ్ట్ నుంచి వేరుపడి ప్రత్యేక సంస్థగా ఏర్పడిన 200 స్వచ్ఛంద సంస్థలకు భాగస్వామ్యం తీసుకుంది. 2020 కల్లా 10 కోట్ల మంది భారతీయులకు చేరుకొని వారి స్వభాషలో సంభాషణ డేటా సెట్లను సేకరించి ఏఐ టూల్స్ రూపకల్పనకు ఉపయోగించాలని లక్ష్యిస్తుంది. దీనికి వారి స్మార్ట్ఫోన్లో ప్రత్యేక యాప్ను సమకూరుస్తుంది. భారత్లో క్రమక్రమంగా వ్యవసాయ, విద్య, వైద్య, ఐటీ, ఫైనాన్స్, సర్వీసులు, రీటైల్ రంగాల్లో ఏఐ విస్తృత ప్రభావాన్ని ప్రసరించనుంది. ఏఐ గురించి ఈ మధ్యలో వార్తల్లో బాగా చూస్తున్నాము. ఏఐ టెక్నాలజీ డే బై డే బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేబీ ఈసారి అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్ ఏమి ఇచ్చారో. కాలయాపనకు చెల్లుచిటి మధ్యవర్తిత్వము అంటే చూద్దాం. ఇది మన దేశంలో వివాదాల పరిష్కారము ఎడతెగని ప్రక్రియ. సంవత్సరాల కొద్దీ కాలం గడిచిపోతుంది. ప్రత్యామ్నాయ మార్గాన్ని అనుసరించడము ద్వారా సాధ్యమైనంత త్వరగా వివాదాలను పరిష్కరించుకోవడం మంచిది. మధ్యవర్తిత్వం చట్టము అందుకు ఉపకరిస్తుంది. ఇది ఆన్లైన్ ప్రక్రియకు అనుమతిస్తుండడం మరింత ప్రయోజనకరము. మధ్యవర్తిత్వం అంటే కేసు కోర్టు గుమ్మం తొక్కక ముందే మూడో పక్షం సహాయంతో వాది ప్రతివాదులు వివాదాన్ని పరిష్కరించుకోవడము. నేడు భారతీయ న్యాయస్థానంలో కోట్ల సంఖ్యలో సివిల్, క్రిమినల్ కేసులు అపష్కృతంగా పడి ఉన్నాయి. వాటిలో సివిల్ కేసుల సంఖ్య 11 కోట్లకు పైనే ఉంది. 2023లో పార్లమెంటు మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించడంతో 2023లో పార్లమెంటు మధ్యవర్తిత్వ చట్టాన్ని ఆమోదించడంతో వివాదాల సత్వర పరిష్కారానికి మార్గం సుగమమైంది. ఈ చట్టము ఆన్లైన్ మధ్యవర్తిత్వానికి వీలు కల్పిస్తుంది. అందులోని 8, 12 సెక్షన్లు మధ్యవర్తిత్తులు ఉండవలసిన అర్హతలకు నిర్దేశిస్తున్నాయి. వివాదం దాఖలైన 120 రోజుల్లో పరిష్కారం కనుగొనాలి. వాది ప్రతివాదులు అంగీకరిస్తే పరిష్కారం గడువు 180 రోజుల వరకు పొడిగించవచ్చు అని మధ్యవర్తిత్వ చట్టం పేర్కొంటుంది. ఈ చట్టము సంస్థాగత మధ్యవర్తిత్వాన్ని అవకాశం కల్పిస్తుంది. ఆన్లైన్ కమ్యూనిటీ మధ్యవర్తిత్వాలకు అనుమతిస్తుంది. మధ్యవర్తిత్వం ద్వారా కుదిరిన పరిష్కారాల అమలుకు గట్టి చర్యలు తీసుకుంటుంది. భారత మధ్యవర్తిత్వ మండలి ఏర్పరిచింది. మధ్యవర్తులు, మధ్యవర్తిత్వ సేవల ప్రొవైడర్లను ఎంఎస్పి శిక్షణ ఇవ్వడానికి ప్రత్యేక సంస్థలను నెలకొల్పాలని నిర్దేశించింది. అంగీకారం కీలకము. అపష్కృత కేసుల కొండను కరిగించడానికి మధ్యవర్తిత్వ ఆవశ్యకతను ఎన్నడో గుర్తించారు. 1908 నాటి పౌర శిక్షా స్మృతిలోని 89 సబ్క్లాస్ 1 సెక్షన్ మధ్యవర్తిత్వం గురించి ప్రస్తావించింది. 1968లో న్యాయ కమిషను 129వ నివేదిక మధ్యవర్తిత్వాన్ని ప్రత్యామ్నాయ పరిష్కార మార్గంగా ముందుకు తెచ్చింది. దేశంలో మొట్టమొదటి మధ్యవర్తిత్వ సామరస్య సాధన కమిటీ ఏర్పాటుకు ఆదేశించిన ఘనత 2005లో నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్సి లహోటీకి దక్కుతుంది. సేలం అడ్వకేట్ బార్ అసోసియేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మధ్యవర్తిత్వ వివాదంతో పరిష్కరించాలని ఊతమిచ్చింది. ఈ కేసులో సత్వర పరిష్కార సాధనకు సుప్రీంకోర్టు ఏర్పరిచిన కమిటీ 2003లో మధ్యవర్తిత్వం నిబంధనలను రూపొందించి దాన్ని ప్రతిపాదికగా తీసుకొని వివిధ హైకోర్టులు సొంతంగా మార్గదర్శక నిబంధనావళిని రూపొందించాయి. మధ్యవర్తిత్వము మొదట్లో సివిల్ కేసులకే పరిమితమైంది. 2013లో ఓ విడాకుల కేసుకు విచారించే సందర్భంలో సుప్రీంకోర్టు జస్టిస్
ఐపీసీ 498 సెక్షన్ కింద నమోదైన క్రిమినల్ కేసులను మధ్యవర్తిత్వ అవకాశాలు పరిశీలించవచ్చని పేర్కొంది. విడాకులు, ఇతర వైవాహిక వివాదాలు కోర్టుల ముందే మధ్యవర్తిత్వ కేంద్రాల్లో పరిష్కరించడానికి ప్రయత్నించాలని సుప్రీంకోర్టు సూచించింది. దీనికోసము ఈ కేంద్రాల్లో సామరస్య సాధన విభాగాలను ఏర్పరచాలని చెప్పింది. 2015 నాటికి వాణిజ్య కోర్టుల చట్టము వాద్యాల ప్రారంభం కావడానికి ముందు తప్పనిసరిగా మధ్యవర్తిత్వం కోసము ప్రయత్నించాలని నిర్దేశించింది. ఎంఆర్ కృష్ణమూర్తి వర్సెస్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ కేసును విచారిస్తున్న సందర్భంలో సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ చట్టాన్ని తీసుకొచ్చే విషయాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తదనుగుణంగా 2023లో కేంద్ర మధ్యవర్తిత్వ చట్టం తెచ్చింది. ఈ చట్టం విషయంలో కొన్ని సమస్యలు లేకపోలేదు. మధ్యవర్తిత్వంతో పరిష్కారము కుదరడము వెనుక మోసము, అవినీతి జరిగాయని, చట్టంలోని 6వ సెక్షన్ పరిధిలో రాని వివాదాలకు మధ్యవర్తిత్వ ప్రక్రియను వర్తింపచేయడానికి ఆరోపణలు వచ్చినప్పుడల్లా ఆయా పరిష్కారాలను సవాలు చేయడానికి చట్టంలోని 28వ సెక్షన్ అనుమతిస్తుంది. పరిష్కారం కుదిరిన 90 రోజుల్లో సవాలును దాఖలు చేయాలి. కొన్ని సందర్భాల్లో మరో 90 రోజులు పొడిగింపునకు పొందవచ్చును. అయితే ఒత్తిళ్లు వల్లనో, మోసం వల్లనో మధ్యవర్తిత్వం జరిగినట్టుగా ఆ గడువు తరువాత బయటపడితే ఏం చేయాలనేది చట్టం వివరించడం లేదు. పైగా మధ్యవర్తిత్వము ప్రక్రియ ప్రారంభం కావడానికి సైతం కాలయాపన జరుగుతుందని గుర్తించాలి. కోర్టులతో పాటు మధ్యవర్తిత్వం ద్వారాను వివాదాల పరిష్కారాలకు వీలు కల్పిస్తున్న ఈ చట్టము న్యాయ సాధనలో గణనీయమైన ముందడుగనే అయినా కొన్ని చిన్నపాటి సమస్యలు సత్వర న్యాయ సాధనకు అడ్డుగా నిలుస్తున్నాయి. కక్షిదారుల మధ్యవర్తిత్వానికి అంగీకరించలేకపోతే కోర్టులే సుదీర్ఘ వివాదం తప్పదు. కొరవడిన అవగాహన. కోవిడ్ మహమ్మారి న్యాయ సాధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. మహమ్మారి ముగిసిన తరువాత హైబ్రిడ్ విచారణ విధానము కొనసాగుతుంది. కక్షిదారుల సమ్మతితో ఆన్లైన్లో పరిష్కారానికి మధ్యవర్తిత్వము చట్టము వీలు కల్పిస్తుంది. ఆన్లైన్ విచారణ ప్రక్రియ గోప్యంగా ఉంచాలని నిర్దేశిస్తుంది. చట్టంలోని 5వ షెడ్యూల్లో కొన్ని రకాల విచారణలు మధ్యవర్తిత్వం నుంచి మినహాయించడము లోపమేనని చెప్పాలి. ఆ వివరాల జాబితాలో అనేకము నిజానికి మధ్యవర్తిత్వానికి అనుకూలమైనవే. మధ్యవర్తిత్వంతో పరిష్కార సాధనం చట్టంలోని 18A సెక్షన్ కాలపరిమితి విధించడము సరికాదు. మధ్యవర్తిత్వం అనేది వాది ప్రతివాదుల అంగీకారంతో జరిగే ప్రక్రియ. వారికి మధ్యలోనే ఈ ప్రక్రియ నుంచి వైదొలిగే హక్కు ఉంటుంది. కాలపరిమితి విధించడము వల్ల వారు మధ్యవర్తిత్వానికి ముందుకు రాకుండా పోయే ప్రమాదం ఉంది. మధ్యవర్తిత్వం అనేది సూత్రరీత్యా కాలయాపనకు పరిహరించే అవకాశం ఉంది. వేగంగా న్యాయం దక్కుతుంది. డబ్బు ఆదా చేయడానికి తోడ్పడుతుంది. కక్షిదారుల మధ్య వైఖరి భావంను బదులుగా సామరస్యము నెలకొనేలాగా తోడ్పాటు అందిస్తుంది. కాకపోతే మధ్యవర్తిత్వం గురించి సాధారణ ప్రజానీకానికి సరైన అవగాహన కొరవడింది. న్యాయవాదుల కక్షిదారుల ముందుగా మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వడం సముచితము. అంటే అంతర్జాతీయ వివాదాలు, వైవాహిక కుటుంబ వివాదాల, పిల్లల కస్టడీ కేసులు, ఆస్తుల పంపకాల గొడవల్లో ఒక కక్షిదారు విదేశాల్లో ఉంటే పరిష్కరించడం ఎలాగన్నది చిక్కుళ్ళ ప్రశ్నగా మారింది. ఇలాంటి కేసులు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం పరిధిలోకి రావలసి ఉంది. ప్రస్తుతం వాణిజ్య కేసులను మాత్రమే ఈ పరిధిలో అనుమతించారు. కుటుంబ వివాదాలు అంతర్జాతీయ మధ్యవర్తిత్వ పరిధిలోకి రావలసిన అవసరం ఉంది. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవడానికి వీలు కల్పించే సింగపూర్ ఒప్పందంపై భారత్ 2019లో సంతకం చేసినా అంతకు అమల్లోకి రాలేదు. ఈ ఒప్పందం మరిన్ని సవరణలు చేయాలని భారత్ ప్రతిపాదిస్తుంది. ఇది అండి మధ్యవర్తి అంటే సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఉన్న కుప్పలు తెప్పులుగా ఉన్న కోర్టు కేసులను అపరిష్కృతంగా ఉన్నాయి కాబట్టి సత్వరమే న్యాయం జరగాలంటే కొంతవరకు ఇవి ఉపయోగపడతాయని చెప్పవచ్చు. చూద్దాము నెక్స్ట్ ఆర్టికల్. క్షణముక గండము, నిప్పుల గుండము. ఇది మనం చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల మధ్య యుద్ధం అనేది కొనసాగుతుంది. రష్యా ఈ మధ్యలో దాడులు చేయడం అనేది చూసాము.
రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేయడం అనేది చాలా నగరాలను డోనెట్స్ కానీ ఇలాంటి కొన్ని నగరాలను తను కైవసం చేసుకోవడం అనేది చూసాము. ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్ పలస్తీనియన్స్ని పైన దాడులు చేయడము, యెమెన్లోని హ్యూతీ వాళ్ళు ఎర్ర సముద్రంలోని అమెరికా వాణిజ్యానికి అడ్డుపడడము, ఇట్లాంటివి చాలా మనం వార్తల్లో చూడడం అనేది జరిగింది. దానికి సంబంధించినదే ఇది. ఈ ఆర్టికల్స్ని మీరు ఒకసారి చూడండి. మీకు నచ్చితే ఈ ఛానల్ని మీ మిత్రులకు షేర్ చేయండి. ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.